రమేష్ గారు ఇక్కడ చెప్పండి సార్. మీరు ఎన్నో శుక్రవారం సినిమాలు రిలీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేశారు. ఇంకోసారి గట్టిగా చెప్పరా? ఎన్నో శుక్రవారాలకి సినిమాలు రిలీజ్ అవ్వడానికి మీరు కీలక పాత్ర పోషించారు మీ ఫైనాన్స్ అంతా. సో మీ రిజల్ట్ కూడా శుక్రవారం వచ్చింది, జనవరి 31. సో నెక్స్ట్ ఫ్రైడేస్ నుంచి ఎప్పటి నుంచి అన్నా ఇప్పుడు మీ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అని చెప్పి చాలా మంది అడిగారు. మీరు కొన్ని సినిమాలు అనౌన్స్ చేస్తానని చెప్పి కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ సినిమా మీరు అన్నట్టు ప్రొడక్షన్ లోనే చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు మీ అబ్బాయిని మీరు రైటర్ అండ్ డైరెక్టర్స్ గా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నా కూడా ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ కానీ నేను మేక్ చేయాలండి. నేనే మేక్ చేయొచ్చు, వాళ్ళ బయట ప్రొడ్యూసర్ చేసుకోవచ్చు. బట్ మీరు ఇప్పుడు తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి ప్రజెంట్ సినారియోలో? అట్ ద సేమ్ టైం మీరు ఇన్నాళ్ళు ఈ 14 ఏళ్ళు దూరంగా ఉన్నారు, ఎంత ఓకే ఫైన్. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, దీని తర్వాత నుంచి మీ నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? తీసుకునే జాగ్రత్తలు అవుతాయి సార్. ఇందాక కూడా చెప్పాను, కథే సినిమా హీరో సార్. ఫస్ట్ లొకేషన్ హంటింగ్ దగ్గర నుంచి ప్రతిదీ ప్రొడ్యూసర్ క్షుణ్ణంగా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. నాకు తెలిసి వాళ్ళ ప్రొడ్యూసర్లు లేదు, నేను కూడా లేదు, ఉన్నవాడు కూడా అంతగా లేరు అనుకుంటున్నా. ప్రొడ్యూసర్ అండ్ పాత రోజుల్లో ఓల్డెన్ డేస్ లో ఐ థింక్ 35-40 years బిఫోర్ మార్నింగ్ 6 o'clock మొత్తం యూనిట్ వస్తే అది చైర్లో కూర్చునేవాడు. అలా ఉండి చేయగలిగితే సినిమా చేయగలదు సార్. నేను అలాగే చేస్తా, భవిష్యత్తులో చేస్తా, లేకపోతే సినిమాలు నేను చేయను సార్. ఎందుకంటే దెబ్బతిన్న ప్రాణం సార్. ఇంకో కొత్త దెబ్బతిన్న ఓపిక నాకు లేదు సార్. రమేష్ గారు ఇక్కడ రమేష్ గారు అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక ఫోన్ కాల్ లేదు, ఒక భరోసా లేదన్నారు. సో ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ వచ్చారు. మరి ఇండస్ట్రీ నుంచి ఎట్లాంటి భరోసా? మీకు పరిచయం ఉన్న వాళ్ళ నుంచి పరిచయం ఎవరు ఫోన్ చేయలేదు నాకు. ఎవరు ఫోన్ ఇండస్ట్రీలో కారణంటే చేయండి సార్. ఇండస్ట్రీ ఎన్నిసార్లు కూడా నేను చెప్తాను, ఇండస్ట్రీ ఇస్ మై మదర్, తల్లి లాంటిది. ఇండస్ట్రీ కామెంటే చేయకూడదు, పోషిస్తుంది కదా సార్. మళ్ళీ అలాంటి మొదటి నేను అప్లై చేయించుకుంటుంది అనుకుంటారు. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నో ఆటపోట్లు అభినందించారు, ఇప్పుడు ఎంతో కొంత మళ్ళీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మళ్ళీ వచ్చారు. మీరు ఎట్లాంటి ప్రోత్సాహం మీకు లభిస్తుంది అనేది మీ ఆశాభావం? 200% తల్లి సార్. తల్లి ఖచ్చితంగా దగ్గర తీసుకుంటుంది సార్. తల్లి కాదని చెప్పేదని చెప్పండి, మదర్ తల్లి ప్రేమ చెప్పండి సార్. రమేష్ గారు, అమ్మా దిస్ ఇస్ రాణి అండి. సార్ 14 సంవత్సరాలు అంటే నాట్ అన్ ఈజీ థింగ్. ఒక జీవితకాలమే కోల్పోయినట్లు. కానీ మీరు ఈ 14 సంవత్సరాల్లో చాలా చూసుంటారు. బయట నుంచి ఎన్ని వస్తున్నా గానీ అవి తట్టుకోవాలి, వాటిని తట్టుకుంటూనే ఫ్యామిలీని కూడా మేనేజ్ చేస్తూ వాళ్ళకి ధైర్యం ఇస్తూ ఉండాలి. సో మీరు ఈ సిచ్యువేషన్స్ ని ఎలా తట్టుకోగలిగారు? సో వాళ్ళకి ఎలా ధైర్యం చెప్పగలిగారు? కేవలం భగవంతుడికి భారం వేయడం, మనోధైర్యంగా ఉండడం అమ్మా, వేరేం లేదు. ప్రతిదీ కూడా ఆలోచించి పనిచేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. అదమ్మా. సార్ రమేష్ గారు ఇక్కడ సార్ ఇప్పుడు మీరేంటి అని అంటున్నది ఒక పుస్తకం సార్. అంటే అన్ని రకాలుగా అనుభవించారు అనమాట, ఎన్నో చూశారు, ఎన్నో అవకతవకలు ఎదుర్కొన్నారు సార్. అసలు ఒక మనిషి, సాధారణ మనిషి సినిమా ఇండస్ట్రీలో చూడని పరిస్థితి నేను చూశానండి. ఓకే సార్, వాట్ ఈస్ మెన్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు సార్? వాట్ ఈస్ మెన్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు? జీవితం అంటే ఏంటి అని అంటే ఏం చెప్తారు? జీవితం అంటే ఏం సార్? జీవితం అంటే జీవితం సార్, అంతే. అంటే మీ ఉద్దేశంలో నమస్కారం సార్. నా పేరు రాజేశ్వర వైద్యుల నుంచి. సో మీ జీవితంలో జరిగింది జరిగిపోయింది, చాలా కష్టపడి మీరు బయటకు వచ్చేసారు. సో దాని గురించి కామెంట్ చేయట్లేదు. ఇండస్ట్రీకి ఇప్పుడు మీరు ఇచ్చే కాల్ ఏంటి అంటే మేకర్స్కి కానీ, డైరెక్టర్లకు కానీ, హీరోలకు కానీ ఎలాంటి ఒక క్లియర్ కాల్ ఇవ్వబోతున్నారు? నేను సిద్ధంగా ఉన్నాను, ఈ ప్రాజెక్ట్కి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను అప్రోచ్ అవ్వండి, ఎలాంటి ఒక క్లియర్ కాల్ మీరు ఇవ్వబోతున్నారు? నేనంటే చెప్పేది ఓన్లీ ఫర్ డైరెక్టర్స్ చెప్పేది ఏమిటి సార్, అది నువ్వు సొంత సినిమా తీసినా, బయట ప్రొడ్యూసర్ సినిమా తీసినా కానీ ప్రతి రూపాయి 100 రూపాయలు అనుకొని చెప్పి కష్టపడి ఆలోచించి సినిమా డైరెక్ట్ చేయగలిగితే సినిమాకు కాస్ట్ 50% తగ్గుతుంది సార్. అది నా ఎక్స్పీరియన్స్ సార్. మిమ్మల్ని అప్రోచ్ అయ్యే మేకర్స్ కి, అంటే మిమ్మల్ని ఎవరైనా మేకర్స్ అప్రోచ్ అవ్వాలంటే నేను ఎలా రెడీగా ఉన్నాను, నేను ఈ ప్రాజెక్టులకు రెడీగా ఉన్నాను అని ఏం చెప్తారో అంటున్నాను కదా సార్. ఫస్ట్ మంచి కథ ఉంటే మేము అప్రోచ్ అవ్వచ్చు, అంతే సార్. సార్ రమేష్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇప్పుడు ఫైనల్ ఉన్నాయి సార్? సోఫర్ మా పిల్లలు 4 రెడీ ఉన్నాయి సార్, బయట వింటున్నాను. ఓకే, మీకు తెలియదు ఏ జరగక ముందని మనం చెప్పలేం కదా సార్. జరగాల్సిందే జరుగుతుంది అన్నమాట. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ రమేష్ గారు, లాస్ట్ క్వశ్చన్ సార్.
సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఇందాక మాట్లాడుతూ బడ్జెట్ విషయం గురించి కూడా మీరు టచ్ చేశారు. అంటే ఈ వరకు బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ చాలా పెరిగిపోయిందని చెప్పి. బట్ మీ అప్కమింగ్ మూవీస్ కి ఏమన్నా బడ్జెట్ లిమిట్ పెట్టుకున్నారా? ఇంతలోనే మన సినిమా చేయాలి? నేను చెప్తాను సార్. బడ్జెట్ అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇల్లు కట్టాలనుకుంటారు సార్. మీకు ఒక స్థలం ఉంటుంది, ఇంతలో కట్టాలనుకుంటారు, అది ప్లాన్. అది ఒక విధంగా అది మీ చేతుల్లో ఉంది, సినిమా మన చేతుల్లో లేదు. అది సార్.